కార్తీక మాసంలో నవంబర్ 9వ తారీఖు పరమశివుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రము. సహజంగానే కార్తీక మాసం అంటే శివుడు నట్టింటి వచ్చి నిల్చుంటాడు మన ఇళ్లలో. అట్లాంటిది ఆయన జన్మ నక్షత్రమే వస్తే ఊరుకుంటామండి. శివపంచాక్షరి స్తోత్రం, బిల్హాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం, లింగాష్టకం, పరమశివుడి యొక్క 108 నామాలు అన్ని పారాయణ చేసుకోవాల్సిందే. ఇవేవి నేను చేయలేమండి అంటే నమశివాయ 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 108 లేదా 500 ఇంకా ఊరుకుంటే 1000 శక్తి విస్ఫోటనం విడుదలవుతుందండి. ఎప్పుడైతే శివనామస్మరణ చేస్తుంటారో ఆ శక్తి మీ ఇంటా వాకిలే కాదు మొత్తం వ్యాప్తి చెందుతుంది. మీరు శివతత్వానికి అంబాసిడర్ గా మారిపోతారు. చెయ్యాలి, సాధన చెయ్యాలి. మన బదులు ఇంకెవడో చేయటం కాదు, మనమే చేయాలి. ఆ విధంగా చేసుకోండి. అద్భుతమైనటువంటి సంపదలు, అప్పులు పోతాయి. అదేవిధంగా వివాహాలు జరుగుతాయి. అర్ధనారీశ్వర స్తోత్రంతో వివాహాలు జరుగుతాయి. చేసి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితము. ఆ రోజు శివాభిషేకం చేసుకుంటే ఇంకా మంచిది. ధాత్రి వృక్షం అంటారంటే ఉసిరి చెట్టు కింద మొదల్లో దీపారాధన చేసుకోండి. అద్భుతం జరుగుతుంది. జీవితంలో ప్రశాంతత వస్తుంది. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందండి గుడికి వెళ్ళి వచ్చి మీరు చెప్పినటువంటి సాధన ఇంట్లో కూర్చొని చేసుకున్నా చాలా ఎంత బాగుందండి అని మీకు మీరే కామెంట్ పెడతారు.